గత 2 నెలల నుంచి కూడా చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ప్రెస్ గ్రూపుల్లో చూస్తున్నాం, తర్వాత మాకు అంబేద్కర్ ఫౌండేషన్ గ్రూప్లో చూస్తున్నాం. దీన్ని చూసి చాలా గర్వపడుతున్నాం రామారావు. ఎందుకంటే 20 years నుంచి సార్ ఇక్కడ అంబేద్కర్ ఫౌండేషన్ ఇక్కడ ఓన్లీ అంబేద్కర్ నగర్లో 20 years నుంచి కూడా సోషల్ యాక్టివిటీస్ చేస్తుంది సార్. 20 years నుంచి స్కూల్ పిల్లలకి డ్రెస్సెస్ కావచ్చు, బ్యాగులు కానీ, కరోనా టైంలో మెడిసిన్స్, ఫ్రూట్స్ అందరు సార్ ఇక్కడున్న వాళ్ళ వరకే తలా కొంత షేర్ చేసుకొని మెడిసిన్ పిల్లలకి సన్మానం కానీ, వాళ్ళకి కొంత ఆర్థిక సాయం, తర్వాత రీసెంట్గా ఇల్లు కాలిపోయిన వాళ్ళకి కానీ, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర తలా కొంత అమౌంట్ అడిగి కలెక్ట్ చేస్తుంది, కానీ చుట్టుపక్కలకి అయితే విస్తరించలేకపోయాం. ఎందుకంటే బయట ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరిని రూపాయి అడగలేదు. మన అదృష్టం ఏంటంటే రామారావు గారు తమ్ముడు ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే ఆయన విలేజ్లు కూడా తిరుగుతున్నాడు. చూశాను ముగ్గంకటాపురం, తర్వాత అటు కల్లకోడిమ్మ, ఎక్కడెక్కడో పెద్ద కోరుకోండి అన్ని తిరిగి రగ్గులు పంచాడు. చలికాలం మొన్నదాకా పాపం రగ్గులు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి రగ్గులు పంచారు. తర్వాత మెడిసిన్ పిల్లలు అసలు ఎవరిని కలవాలో తెలియదు ఇప్పటివరకు. ఎవరిని కలిస్తే చుట్టాల దగ్గర పోయినా కూడా మనం ఒక రకంగా చూస్తాం. మనం వస్తాం అంటేనే దూరంగా తప్పించుకొని పోయే పరిస్థితిలో ఇవాళ రేపట్లో మరి మనకు ఒక వెలుగు అంటారు చూసారా, అట్లాంటి వెలుగు రూపంలో మనకి రామారావు అక్కడ రామారావు గారి వెనక స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళు జస్ట్ పేరు మాత్రమే మనం వింటున్నాం, కానీ లబ్ధిదారులకు మాత్రం వాళ్ళ ద్వారా జరిగే సహాయం మాత్రం వెళ్ళిపోతున్నది. అది చాలా 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 గ్రేట్ రామారావు. చాలా మేము అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా కూడా ప్రత్యేకమైన అభినందనలు. నీ లైఫ్ లాంగ్ కూడా చెప్తున్నా, నువ్వు ఇదే కార్యక్రమం ముందు కొనసాగించుకో. నీ వెనక కొన్ని 100 మంది ఉంటారు. ఇక్కడ ఉన్న 30-40 మంది కాదు, 100 మంది తయారవుతారు. మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా. ఎందుకంటే నువ్వు యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. నువ్వు అంబేద్కర్ ఫౌండేషన్లో మేము ఎట్లానో నువ్వు కూడా ఒక మెంబర్వే. మాకు అధ్యక్షులు ఎవరు ఉండరు, అందరు అధ్యక్షులే, అందరు కార్యకర్తలు. అట్లానే వర్కర్ రామారావు గారు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అంబేద్కర్ ఫౌండేషన్లో. పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా. ఇంకోటి ఏంటంటే లైఫ్ లాంగ్ ఏదో మనం సర్వీస్లో ఉన్నంత వరకే కాదు, ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగాలి. అది మన టార్గెట్ అన్న. మనకి చేతనైనా సాయం చేసుకుంటూ వెళ్ళిపోదాం. మన తర్వాత వచ్చేవాళ్ళు 100 మంది చెప్పుకోవాలి, పలానా ఊళ్ళో ఉన్న టైంలో ఇన్ని కార్యక్రమాలు చేశారని. వాటిని ఆ కార్యక్రమాలు కొనసాగించడానికి కొన్ని 100 మంది ఇప్పుడు మన ద్వారా లబ్ధి పొందిన పిల్లలు ఉన్నారు. మెడిసిన్ కావచ్చు, బీటెక్ కావచ్చు. వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆ రోజు పలానా వాళ్ళు మనకు హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేయబట్టి మనం చదువుకున్నాం. మనం ఒక 10 మంది హెల్ప్ చేస్తే ఇంకో 100 మంది ముందుకు వస్తారని దయచేసి, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఇక్కడ లబ్ధి పొందిన పేరెంట్స్ ఉన్నారు కాబట్టి దయచేసి పిల్లలకి ఒక్క చిన్న మాట చెప్పండి చాలు. నాన్న పలానా వాళ్ళు హెల్ప్ చేయబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం. నాకు వాళ్ళు ఒక సొంత తోబుట్టులాగా వాళ్ళు ఒక భుజం ఆనిచ్చి నిన్ను చదివించడానికి ముందుకు వచ్చారు. రేపు మీరు భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మీరు కూడా ఒక నలుగురికో 10 మందికో వాళ్ళకి చేతనైన సాయం చేయడానికి ముందు రండి అని చెప్పి వాళ్ళకి ఒక చిన్న మాట, ఒక్క మెసేజ్ ఒకటి ఇవ్వమని ఈ సభాముఖంగా కోరుకుంటూ, మరి ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చాలా జరగాలని భగవంతుడు రామారావు గారికి ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.